నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ పర్మిషన్ విషయాలపై పలు సూచనలు చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉండి అనుమతులు అడిగితే వెంటనే అప్రూవల్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి ఆర్డర్లు ఇచ్చామన్నారు. అదేవిధంగా 2 లేఅవుట్లకి పర్మిషన్లు ఇచ్చామని చెప్పారు. బిల్డింగ్ ప్లానింగ్ లేఅవుట్ అప్రూవల్ విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని మంత్రి కరాఖండిగా టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుత్ లత, కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీస్లో కానీ అర్బన్ అథారిటీస్లో కానీ ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటారో దాని ప్రకారం కట్టండి. రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లెవెలైజ్ చేసాం. తర్వాత ప్రతి వారం ఆల్మోస్ట్ నేను నెల్లూరు వస్తున్నాను, 2 రోజులు ఉంటున్నాను. వచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని వాళ్ళ టీంని అందరిని రమ్మంటున్నా. వాళ్ళని వచ్చి ఏదైతే షార్ట్ ఫాల్స్ అధికారులు వేస్తారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయమంటున్నా. షార్ట్ ఫాల్ వేశారు కదా, మీరు ఎందుకు ఫిల్ చేయలేదు, మీకున్న ఇబ్బందులు ఏందనేది. ఈరోజు కూడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్వలత గారు వాళ్ళ టీం వచ్చారు. ఈరోజు ఎంతమందిని పిలిచారు కూడా మొత్తం ఒక 30 మందిని పిలిచారు. ఈ షార్ట్ ఫాల్ ఇచ్చిన వాళ్ళలో లాంగ్ పెండింగ్ ఉండే 30 మందిని పిలిచారు. వాళ్ళల్లో ఇవాళ 16 పర్మిషన్స్ ఇచ్చారు. బిల్డింగ్స్ 16 మందికి క్లియర్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇప్పుడే నేను ఒక 6 మందికి ఇచ్చాను ఆర్డర్స్. అదేవిధంగా లేఅవుట్స్ తీసుకుంటే 2 లేఅవుట్స్కి పర్మిషన్ ఇచ్చారు. మొత్తం 6 2 వచ్చి నుడాలా ఇచ్చారు, 4 వచ్చి మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న లాంగ్ పెండింగ్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి, అనుమతులు సులభతరం చేయండి. అనుమతుల విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రతి నెల చెప్తున్నారు. లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ కావచ్చు. ఆ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రాష్ట్రాలను స్టడీ చేసి లిబరలైజ్ చేశాము. ఇంకా కూడా రేపు బుధవారం లోపల మళ్ళీ ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలో వస్తున్నాయి. దాని ప్రకారం పర్మిషన్ అప్లై చేసి మీరు బిల్డింగ్లు కట్టుకోండి, లేఅవుట్స్ చేసుకోవాల్సిందిగా చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. లేఅవుట్స్ వేయటం అంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటే. మీరు బిల్డింగ్ కట్టుకోవటం, మీ సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారన్నా అది కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడినట్టే. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.